హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుషాస్ హోమ్ అండ్ హార్ట్. ఈరోజు మీ అందరికీ చాలా టేస్టీ, రిఫ్రెషింగ్ అండ్ హెల్తీ డ్రింక్ రెసిపీ తీసుకొచ్చాను. మన ఇంట్లోనే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో హోమ్ మేడ్ బాదం మిల్క్ ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను. ఇప్పుడున్న రోజుల్లో బయట దొరికే డ్రింక్స్లో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ మనం ఇంట్లో చేసుకునే ఈ బాదం పాలు మాత్రం ప్యూర్ హెల్తీ అండ్ ఫుల్ ఆఫ్ న్యూట్రిషన్స్. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ప్రిపేరింగ్ డెలిషియస్ హోమ్ మేడ్ బాదం మిల్క్. ఫస్ట్ ఈ రెసిపీ కోసం బాదం పప్పుని రాత్రంతా నానబెట్టుకొని ఉదయాన్నే పొట్టు తీసేసి క్లీన్గా చేసుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల బాదం పప్పు సాఫ్ట్గా అవుతుంది, అలానే బ్లెండింగ్కి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నానబెట్టిన బాదం పప్పు, 2 యాలకులు, 2 స్పూన్స్ మిల్క్ పౌడర్, పంచదార వేసి కొంచెం పాలు యాడ్ చేసి మెత్తగా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టుగా ఫైన్ పేస్ట్లా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో 1 లీటర్ వరకు పాలు పోసుకొని మంచిగా పాలు పొంగొచ్చే వరకు మరిగించాలి. పాలు మొదటిసారి పొంగు రాగానే ఫ్లేమ్ని లోలో పెట్టి అందులో కొంచెం కుంకుమ పువ్వు, చిటికెడు పసుపు వేసి ఇంకో పొంగు వచ్చే వరకు కలుపుకుంటూ మరిగించాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన బాదం పేస్ట్ని పాలలో వేసి గరిటెతో కలుపుతూ బాదం పేస్ట్ పచ్చివాసన పోయి కమ్మని వాసన వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా కలుపుకుంటూ మరో 2 బాయిల్స్ వచ్చే వరకు పాలను మరిగించుకొని పాలు కొంచెం చిక్కగా అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన బాదం పాలని ఒక ఫిల్టర్తో స్ట్రెయిన్ చేసుకొని అందులో కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. నా దగ్గర బాదం, పిస్తా, జీడిపప్పులు ఉన్నాయి, నేను అవే యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి మీరు యాడ్ చేసుకోండి. అయితే ఎంతో హెల్తీ, టేస్టీ అండ్ కమ్మగా ఉండే హోమ్ మేడ్ బాదం పాలు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా టర్న్ అవుట్ అయిందో కమెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.